విజయవాడ కొత్తపేటలో ప్రసిద్ధిగాంచిన శ్రీ నగరల సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబైంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శ్రీ నగరాల మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కమిటీ ప్రతినిధులు వివరించారు. విజయవాడ కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ నగరాల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల ఆహ్వాన పత్రికను కమిటీ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం దేవస్థాన కమిటీ చైర్మన్ డాక్టర్ మరిపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ కొత్తపేటలో గల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఈ నెల 27వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంతో విశిష్టత గల ఈ ఆలయాన్ని భద్రాద్రి శ్రీ సీతారామచంద్రమూర్తి తమ పూర్వీకులకు స్వప్నంలో కనిపించి ఆలయం నిర్మించాలని ఆదేశాలు ఇవ్వడంతో వారు నిర్మించారని వివరించారు. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని 103 ఏళ్ల క్రితమే జాకీలతో కూడిన రథాన్ని తమ పూర్వీకులు రూపొందించి సీతారాముల సేవకు వినియోగిస్తున్నారని వివరించారు. స్వామివారిని ఊరేగిస్తున్న సమయంలో నలువైపులా దర్శనం ఇవ్వడం ఈ రథం ప్రత్యేకతగా వివరించారు. 27 మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భద్రాద్రి, అయోధ్య తరహాలో నిర్వహిస్తామని తెలిపారు. కొరగంజి రాము దంపతులు ఈ ఏడాది తలంబ్రాలు పోసే అవకాశాన్ని వేలంలో దక్కించుకున్నట్లు చెప్పారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఇతర ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరిగే రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగే వారంతా తెల్లని వస్త్రాలు ధరించి రావాలని వారు సూచించారు. విలేకరుల సమావేశంలో పలువురు కమిటీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి దేవస్థానం కమిటీ తరఫున మరి అధ్యక్షులు మరిపుల సత్యనారాయణ గారు, గౌరవ అధ్యక్షులు బెవర్ సూర్యనారాయణ గారు, అలాగే కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు గారు, జాయింట్ సెక్రటరీ కొరగంజి భాస్కర్ గారు, వైస్ ప్రెసిడెంట్ బెవర్ సూర్యనారాయణ గారు, కమిటీ మెంబర్లు విజయ్ కుమార్ గారు, మధ్య శ్రీని గారు, మరి అందరూ కూడా నమస్కారాలు. మరి ఈరోజు రేపు నుంచి జరిగే శ్రీరామ ఉత్సవాలు కళ్యాణం దగ్గర నుంచి రేపు 6 రోజులు ఎంతో అతివైభవంగా జరుగుతుంది. ఈ 3 రోజుల నుంచి కూడా స్వామివారిని పెళ్లి కొడుకు చేయడం, పెళ్లి కూతురు చేయడం, హోమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి గత 3 రోజుల నుంచి. రేపు ఏంటంటే కళ్యాణం, మెయిన్ కారణం కళ్యాణం, సీతారాముల వారి కళ్యాణం. భద్రాచలంలోనూ అయోధ్యలో ఎలాగైతే జరుగుతుందో అదే టైపులో ఇక్కడ కూడా కొత్తపేటలో రామాలయంలో కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది పురాతన నుంచి కూడా. ఈ కళ్యాణానికి చూడటానికి ఎన్నో వేల మంది వస్తారు. అలాగే మా ముఖ్య అతిథులు పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు, అలాగే శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కూడా రేపు రావడం జరుగుతుంది. అలాగే ఎల్లుండు 28వ తారీఖు రథోత్సవం సాయంత్రం 6 గంటలకి. దీనికి కూడా ముఖ్య అతిథిగా మరి స్పెషల్ సెక్రటరీ సిసోడియా గారు ఐఏఎస్, అలాగే స్పెషల్ ఫోర్స్ ఎస్పీ శంకర్రావు గారు కూడా రథం కొబ్బరిగా కొట్టి ప్రారంభిస్తారు. అలాగే కూడా స్థానిక పెద్దలు, మా కులస్తులు పెద్దలు అందరూ కూడా దీనికి హాజరవుతారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం మాకు ఏ రకంగా మీరు సహకరిస్తారు మీ విలేకరులు అందరూ కూడా అలాగే ఈసారి కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా పిల్ల శ్రీని గారు, ప్రముఖ లాయర్ గారు కూడా వారు కూడా వివరాలు చెప్తారు. కొత్తపేటలో ఈ రాములవారి దేవస్థానం అతి పురాతనమైన దేవాలయం. మా నగరాల పెద్దలు కొత్తపేటలో ఒక తాటిపాక వేసుకొని ఈ రాములవారిని పూజించేవారు. ఆ సమయంలో భద్రాచల స్వామివారు వారి కళ్ళలో ప్రత్యక్షమయ్యి మీరు ఇక్కడ దేవస్థానం కట్టమని, సేమ్ మనకి భద్రాచలం ఎలా ఉంటారు రాముడు అదే రకంగా ఆ రాముని ఇక్కడ ప్రతిష్టమని కోరారు. అప్పుడు ఈ పెద్దందరూ కలిసి అక్కడున్న స్వామి ఏ రకంగా అదే రకంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇంటింటి తిరిగి, ఆ రోజుల్లో డబ్బు చాలా తక్కువ ఉండేది, చాలా ప్రతి ఇంటికి అడిగి ఇటుకగా పేర్చుకొని ఆ పెద్దలు నిర్మించిన ఈ దేవాలయం ఎంతో చరిత్ర దేవాలయం. ఈ స్వామిని ఎవరైతే కోరుకుంటారో వారికి ఆ కోరికలు జరుగుతూ ఉంటాయి. అలాగే విజయవాడలోనే ఈ రథాన్ని మా పూర్వీకులు టెక్నాలజీ చందన్ టైంలో ఈ రథాన్ని నిర్మించారు. మొట్టమొదటి రథం. ఈ రథానికి విశిష్ట ఏంటంటే 102 సంవత్సరాలు ఇప్పటికీ
ఎప్పటికీ దాన్ని చెక్కు చెదరలా. కింద మనం ఊరేగింపులు వెళ్తుంటే పైన బాడీ అంతా జాగితో తిరిగింది, మొత్తం మన బాడీని తిప్పకర్లా జాగీతోనే పైన తిరుగుతూ ఉంటుంది. దాన్ని 28 తారీఖున పురవీధుల్లో ఇక్కడి నుండి సోమవారం జగ వరకు ఈ రథం లాగడానికి ఇక్కడున్న భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. దీనికి అందరూ ఆహ్వానితులే. మేము కోరుతుంది ఒకటే, రేపు జరిగే కళ్యాణానికి అందరూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వచ్చి ఆ కళ్యాణం తిలకించి ఆ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అలాగే 28 సాయంత్రం 6 గంటలకి పురవీధుల్లో ఈ రథోత్సవం జరుగుతూ ఉంటుంది. నేను యూత్ని కోరుకుంటున్నా, తప్పనిసరిగా మీరు వైట్ డ్రెస్ కోడ్ తెచ్చుకొని ఆ స్వామి రథాన్ని లాగితే మంచి జరిగిద్దని తెలుసుకొని మీకు తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా అందరూ రావాలని కోరుకుంటున్నాం. అలాగే పౌలింగ్ సభ ఆదివారం జరిగిద్ది. అది అవగానే ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా ఆ స్వామి కృపకు పాత్ర అవ్వాలని. అలాగే ఈసారి ఈ తలంబ్రాల పాట కొరంజి రాముగారి దంపతులు పాడుకున్నారు. వారు పీటల మీద రేపు స్వామివారికి ఆ తలంబ్రాలు సమర్పిస్తారు. అలాగే మీరు కూడా తప్పనిసరిగా మీడియా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా కవర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా కమిటీ అందరికి కూడా పెద్దలందరూ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను చిన్నవాడిని, నాకు ఈ అవకాశం ఇచ్చారు పెద్దలందరూ కూడా. నేను అందరూ కూడా కమిటీ సభ్యులు కూడా ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.